హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎంకే హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం నాటుకోడి చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే లవంగాలు, ఎలాచి, నల్ల ఏలక్కాయలు 2, 4-5 లవంగాలు, 4 ఎలాచి, 2 స్టార్, ఒక 2 దాల్చిన చెక్క, ఇది జాజికాయ పువ్వు ఒకటి, బిర్యానీ ఆకు, ఒక నిమ్మకాయ, కడిగి కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర, కడిగి కట్ చేసుకొని పెట్టుకున్న పుదీనా, కొంచెం ఫ్రెష్గా పేస్ట్ చేసుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అట్లనే పెరుగు. సో ఇట్లనే మారినేట్ చేసే విధానం మనకి 1.5 kg ఫ్రెష్గా కట్ చేయించుకొని వచ్చి పెట్టుకున్న నాటుకోడి చికెన్. సో ఇట్లా మ్యారినేట్ చేసే విధానం చూసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం దీంట్లో ఒక 2 మరాఠీ మొగ్గ, ఒక 5-6 లవంగాలు, ఒక 4 యాలక్కాయలు, ఒక 2 స్టార్ పువ్వు, ఒక 2 దాల్చిన చెక్క, జాజి పువ్వు అండ్ బిర్యానీ ఆకు వేసి మనం దీన్ని నీట్గా బాగా కలిసేలాగా, అంతా చికెన్కి అంతా కలిసేలాగా ఇలాగా మెత్తుకోవాలి. సో అవన్నీ కలుపుకున్నాక బాగా మీకు కావాల్సినంత కారం, అంటే మీరు బాగా కారంగా తినేటోళ్ళు అయితే కారం ఎక్కువ వేసుకోండి. సో మేము కొంచెం స్పైసీ తక్కువనే తింటాం కాబట్టి మేము 2 స్పూన్లు కారము, ఇది వచ్చేసి బిర్యానీ మసాలా పేస్ట్, దమ్ బిర్యానీ మసాలా పేస్ట్, ఫ్రెష్గా మిక్సీలో వేసుకొని పట్టు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోండి. ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఈ 3 బాగా చికెన్కి పట్టే వరకు ముక్కకి పిసికి బాగా గట్టిగా పిసికి కలుపుకోవాలి. మనం ఈ టేస్ట్ అనేది మనం ఈ పిసికే విధానంలోనే ఏదైతే మనం మ్యారినేట్ చేసుకుంటామో దాంట్లోనే అసలైన టేస్ట్ వస్తుంది బిర్యానీకి. ఇది పర్ఫెక్ట్గా చేసుకున్నాం అనుకోండి, ముక్కకి మనం తింటున్నప్పుడు బయటికి ఆ మసాలా ఫ్లేవర్స్, ఆ స్పైసెస్ చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. సో ఒక 2 టేబుల్ స్పూన్లు గరం మసాలా, అదే చికెన్ మసాలా, ఇది కూడా బాగా కలుపుకోండి. ప్రతి చికెన్ ముక్కకి మనకి చికెన్ మసాలా అనేది ఖచ్చితంగా అంటుకోవాలి, అంత బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలిపే విధానం దాని మీదనే దీని టేస్ట్, దీని అరోమా, అప్పుడే మా ఇల్లు మొత్తం చికెన్ బిర్యానీ స్మెల్ రావడం స్టార్ట్ అయిపోయింది. సో ఒక 100 ml పెరుగు యాడ్ చేసుకోవాలి. అట్నే కట్ చేసి పెట్టుకున్న ఒక 4 లేదా 5 పచ్చిమిర్చి, కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న పుదీనా, కొంచెం కొత్తిమీర, అట్లనే కొద్దిగంత లెమన్. ఇది అంతా చేసి ఒక 2 hours మ్యారినేట్ చేస్తే ఫస్ట్ 1/2 hour ఏం చేస్తుంది అంటే చికెను వాటర్ వదులుతుంది బయటికి. తర్వాత 1.5 hour ఆ వదిలిన వాటరు మళ్ళీ పీల్చుకుంటుంది. అప్పుడు చూడాలి ముక్క జ్యూసీగా, ఎంత జ్యూసీగా టెండర్గా రెడీ అవుతుందంటే అప్పుడు వేయాలి బిర్యానీ. అప్పుడు వేస్తే తింటున్నప్పుడు ముక్క జ్యూసీగా రైస్ ఫ్లేవర్ తోటి, అది ఇంకా మీరు చేసుకొని తింటే తప్ప మీకు అర్థం కాదు. అది వీడియోలో చెప్తే ఏమర్థమవుతుంది. మీరు కూడా ఇలాగే చేసుకొని తినండి. తిని ఆ కామెంట్ మీకు ఎలా వచ్చిందో మాకు చెప్పండి.
మాది ఏంటంటే మేము ఇంట్లో ఆడించుకున్న కారం ఆల్రెడీ ఆ కారంలో ఉప్పు ఆడిస్తాం కాబట్టి మేము కొంచెం టేస్ట్ చూసుకొని అంత కలిపిన తర్వాత మాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది, మేము ఉప్పు వేసుకుంటున్నాం. మీరు కనుక ఎవరైనా ఉప్పు లేని కారం వాడితే మాత్రం ఫస్ట్ కారంతో పాటే ఉప్పుని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ 3 అవర్స్ మ్యారినేట్ తర్వాత చికెన్ చూడండి ఎంత టెండర్గా ఎంత జ్యూసీగా అయిందో చూసారా. ఇంత టెండర్ ఇంత జ్యూసీగా కావాలి. సో ఇప్పుడు మనం దమ్ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో మళ్ళీ ఒకసారి నీట్గా ఇలా కలుపుకోండి. సో మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ అంటారు ఫ్రెండ్స్, ఇవి కొన్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసి కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఈ బ్రౌన్ ఆనియన్స్ వేయడం వలన బిర్యానీకి అనేది కొంచెం తీపి లాగా అనిపిస్తుంది కదా మనకి, తింటున్నప్పుడు అక్కడక్కడ ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. సో ఆనియన్ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. సో ఈ చికెన్ని కొంచెం మనం ఒక 15 to 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మారినేట్ చేసుకున్న చికెన్ని ఒక 15 to 20 మినిట్స్ నీట్గా కుక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకి ఒక 30 మినిట్స్లో కర్రీ ఇలాగ కుక్ అయింది. ఇప్పుడు దీన్ని ఆపేసుకోవాలి. ఆఫ్ చేసుకొని పక్కన రైస్ కుక్ చేసుకోవడం కోసం వాటర్ పెట్టుకొని దాంట్లో బాయిల్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మనకు మరుగుతున్న నీళ్ళలో ఒక దాచిన చెక్క, ఓ 4 లవంగాలు, 4 ఇలాచీలు, ఒక మరాఠీ మొగ్గ, అట్లనే ఒక నిమ్మకాయ, సో మనకు రుచికి సరిపడా ఉప్పు. ఈ సాల్ట్ ఎలా ఉండాలంటే వాటర్ మన సముద్రం వాటర్ అంత ఉప్పగా ఉండాలి. ఎందుకంటే మనం వేసేది బాస్మతి రైస్ తోటి కాబట్టి బాస్మతి రైస్ అనేది సప్పగా ఉంటుంది. సో అందుకని సముద్రము ఉప్పు ఎంత ఉప్పగా ఉంటుందో అలా ఉండాలి. సో తర్వాత మనం ఆనియన్స్ ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆయిల్ ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఇదే బ్రౌన్ ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేయాలి, ఎందుకంటే దాంట్లో ఆనియన్ ఫ్లేవర్ ఉంటుంది కదా, అది రైస్కు వస్తుంది. సో ఎసరు అలా తెల్లగా అవుతున్నప్పుడు బాగా మసిలిన తర్వాత మనము ఒక 1 అవర్గా సోక్ చేసుకొని పెట్టుకున్న బాస్మతి రైస్ను దీంట్లో యాడ్ చేసేయాలి. సో ఎసరు బాగా మసిలిన తర్వాత, అదే కాగిన తర్వాత సోక్ చేసుకొని పెట్టుకున్న బాస్మతి రైస్ను దీంట్లో వేయాలి. సో మనకి ఇది ఒక 70% కుక్ అయిన తర్వాత, 70% అంటే ఇట్లా మనం పట్టుకుంటే మెతుకు ఇట్లా ఇరిగిపోవాలి. 70% కుక్ అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్లో నుంచి కొంచెం గ్రేవీ తీసి పక్కకు పెట్టుకోవాలి, ఎందుకంటే మనం దాని మీద ఆ రైస్ మీద వేయడానికి. సో 70% కుక్ అయిన తర్వాత దీన్ని మనం దీంట్లోకి మార్చుకోవాలి. ఇలాగా లేయర్లుగా వేసుకోవాలి.
ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా, ఈ గ్రేవీని కలుపుకొని ఇలా రైస్ మీద ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిగిలిన ఆ కొంచెం రైస్ని కూడా దీని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. సో మనం వెళ్ళాక చికెన్ వేసుకోవాలి. మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ను ఇలా నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే టేస్ట్ రావడం కోసం ఒక 2 స్పూన్లు నెయ్యి, ఏ నెయ్యి, ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి, బర్రె నెయ్యి ఉంటే బర్రె నెయ్యి, ఏదైనా. దమ్ వేసుకోవడానికి మనం ఇలా పిండిని నీట్గా పెట్టుకొని అంచులు ఏమటి దీంట్లో ఉండే ఏదైతే హెయిర్ ఉందో దమ్ము బయటికి ఆ దమ్మటే మనకి కొంచెం ఉడికిన చికెను, తర్వాత కొంచెం పలుకు మీద ఉన్న ఈ రైస్ ఆ దమ్ములోనే కుక్ అయిపోతుంది 100%. సో ఇలా పెట్టిన తర్వాత ఇలా కరెక్ట్గా దానికి ఏ దానికైతే సరిపోయే లిడ్ తీసుకొని ఇలా సీల్ చేసి సో ఇలా పెట్టుకున్న తర్వాత దీని మీద గా పెట్టాలి. వస్తువు పెడతాం, ఆల్రెడీ మనం పెట్టుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని ఇలా హీట్ పెట్టుకుంటాం. ఇప్పుడు మూత పైకి లేకుండా ఉంటుంది. సో 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు నాటుకోడి దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మనకు రెడీ అయిపోయింది నాటుకోడి చికెన్ దమ్ బిర్యానీ. ఓపెన్ చేసేద్దాం, చూడండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎట్లా వచ్చిందో. బిర్యానీ వండడమే కాదు, దాన్ని తీయడం కూడా ఒక కళ. కరెక్ట్గా తీయడం రాకపోతే కూడా బిర్యానీ టేస్ట్ ఉండదు.